ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మంత్పేట డివిజన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. హస్మంత్పేట డివిజన్లోని ఎస్సీ బస్తీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసింహరావు, బుర్రి యాదగిరిల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరయ్యారు. హస్మంత్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ బస్తీ వరకు భారీ ర్యాలీగా వెళ్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ కెమెరాలు, శ్మశాన వాటిక అభివృద్ధి తదితర అంశాలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంతోషంగా ఉంటాం. ఈ స్తంభాలు చాలా మట్టుకు ఒక్కిపోయినాయి, వైర్లన్నీ మొత్తము వేలాడబడుతున్నాయి. చిన్న చిన్న సమస్యల వల్ల మేము సఫర్ అవుతున్నాము. ఈ దోమలు కూడా చాలా ఇప్పుడు గుణంతక వల్ల దోమలన్నీ వస్తున్నాయి. చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా కార్పొరేటర్ గారికి దయచేసి మా మనవి తీసుకోమని ధన్యవాదాలు. గ్రేవ్యార్డు గేటు లోపల వస్తుంది, అది టెంపుల్ దగ్గర ఉంటుంది, అదొకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే అవుట్ లైన్ మనకు అక్కడ పోవడం లేదు. అవుట్ లైన్ శాంక్షన్ అయింది కానీ అవుట్ లైన్ ఇంకా పెండింగ్ ఉన్నది, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు కమిటీ హాల్ పైన ఒక ఫ్లోర్ వేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇంకా రోడ్ కూడా ఒక పెండింగ్ ఉన్నది, ఆ పెండింగ్ రోడ్ కూడా చేసి ఇవన్నీ మాకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోరుతున్నాను అన్న కూడా బోయిన్పల్లి నుంచి కాకుండా హస్మత్పేట నుంచి నిలబడాలని కోరుతున్నాము. మీరందరూ సహకరించాలి, అందరూ మద్దతు ఇవ్వాలి అన్నకు. అది మనం బస్తీ నుంచి మనము ప్రామిస్ చేయాలి అన్నకు. సార్, మాకున్న అర్జన్ బస్తీ సమస్యలు డ్రైనేజ్ అవుట్లైట్ చాలా రోజులుగా పెండింగ్ ఉంది సార్, అది మీకు కూడా తెలుసు. కమ్యూనిటీ హాల్ 5 అంతస్తు వేయాలని మీతో చాలా సార్లు మనవి చేస్తాము, మీరు కూడా సహకరిస్తున్నారు. బస్తీలో కరెంటు వైర్లు చాలా కిందికి ఉన్నాయి, అవి తీయించి బంచ్ కేబుల్ వేయాలని మనవి బస్తీ మొత్తము. ఇంకోటి పోచమ్మ టెంపుల్ పక్కన లేన్ లో ఇంకోటి మందుల బస్తీ గ్రేవ్యార్డు చాలా రోజుల నుంచి అది కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ గేట్ ఇక్కడ నుంచి మారవాలని పదే కోరుతున్నాము. ఇప్పుడు కూడా అట్లా పెండింగ్ ఉంది, అది కొంచెం దృష్టి పెట్టి తొందరగా పూర్తి చేస్తారని మనవి. మన చౌరస్తా గాని గ్రేవ్యార్డ్ గాని ఈ గంజాయి బాబులు సరఫరా మరియు యూత్ బాగా గంజాయి తాగి రోడ్ల మీద అల్లరి చేస్తున్నారు. కొంచెం పెట్రోలింగ్ చేయాలని పోలీసు వాళ్ళను కోరాలని మీ ద్వారా మనవి. అలాగే నాగదేవత టెంపుల్ ముందు కమ్యూనిటీ హాల్ పహారీ కూడా చాలా రోజుల నుంచి నిర్మాణం లేదు,
అది కూడా కొంచెం దృష్టి పెట్టి చేయాలని మనవి. ఇంకోటి లాస్ట్ టైం మీరు సీసీ కెమెరాలు వేశారు బస్సులో, సీసీ కెమెరాలు చాలా రోజుల నుంచి పనిచేస్తలేవు. అది కొంచెం ఖర్చుతో కూడా ఉంది. అది మీరు కొంచెం సహకరిస్తే ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేస్తాయి. మీకు అందరూ లేడీస్ ధన్యవాదాలు చెప్తారు సార్ అది చేపిస్తే. చాలా చాలా థ్యాంక్ యూ. ఎస్సీ బస్సీ మిగతా అన్ని ప్రాంతాలకు ధన్యవాదాలు. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, వేదికపైన పెద్దలు నరసింహన్న గారికి, శంకరన్న గారికి, సూర్యన్న గారికి, కిరణ్ గారికి, అజయ్ భాయ్కి, గణేష్ అన్నకు, రాజన్నకు, తర్వాత సాజిద్ భాయ్, ఇంకా పేరు పేరులో అందరూ యాదగిరి వచ్చిన అక్క చెల్లెలు నమస్కారం. మన గత 3 సార్లు గెలిపించారు. 16 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు కూడా మన బోయినపల్లి ప్రాంతానికి ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే బోయినపల్లి అనేది చాలా అసంపేట, బోయినపల్లి వెనుకబడ్డ ప్రాంతం లెక్క కుకుడుపల్లి చాలా దూరం ఉండే. ప్రత్యేక దృష్టి పెట్టి మన చెరువు విషయానికి వచ్చినప్పుడు అయితే గతంలో మన చెరువు ఎలా ఉంది తెలుసు. ఇప్పుడు మంచి వాకింగ్ ట్రాక్, చుట్టూ ట్రాక్, ఒక గుర్రం డెక్ అనేది కూడా దాన్ని మొన్నటి దాకా మనం ఇయర్లీ ఒక కాంటాక్ట్ ఉంటే ఇప్పుడు అయిపోయింది. దాని విషయంలో కూడా ఎల్లుండి ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా మళ్ళీ వస్తున్నాం. గుర్రం డెక్క విషయంలో కానీ, గ్రేవ్యార్డ్స్ కానీ, ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా తప్పకుండా మీకు తీర్చి మీ కేసుంటి సమస్యలు ఇక్కడ చూసుకున్న మా బాధ్యత ఉంటుంది. అలాగే యాదగిరి చెప్పడం జరిగింది సీసీ కెమెరాలని మొట్టమొదట 10 లక్షల రూపాయలు పెట్టి మీ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అది రిపేర్ అనేది కొద్దిగా మీ బస్తీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే పెట్టడం మటుకు నా పని ఉంటుంది, కానీ దాన్ని మెయింటెనెన్స్ చూసేది మీరు నా దృష్టికి తీసుకొచ్చినా కానీ మీరు అందరూ దాకా చేసుకున్నారు. ఎందుకంటే ఒక సీసీ కెమెరా అనేది ఒక 1000 మందితో సమానము. మన మహిళలకు కానీ, మన పిల్లలకు కానీ, ఇంకా ఏసుంటి ప్రాబ్లం జరిగినా కానీ చాలా కళ్ళకు అడ్జెట్ చూపిస్తారు. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ కొట్టాం. అలాగే మరొకసారి అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఒక ఇదే కాకుండా ఇప్పుడు మన గణేష్ అన్న కానీ, శ్రీనన్న కానీ, ఇటు సూర్యన్న కానీ మొత్తం కూడా అన్ని కూడా సీసీ కెమెరాలు పెట్టించాం. 10 గల్లీకి కూడా సీసీ కెమెరాలు పెట్టించి అవన్నీ కూడా లైవ్ పోలీస్ స్టేషన్ ఒకటి, ఇక్కడ ఒకటి కొంతమందికి కమిటీ వేసి ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ ఇచ్చినట్టయితే ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కానీ గంజాయి అనేది చాలా అసంపేట చాలా ఎక్కువ ఉన్నది. దాని మీద లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మాక్సిమం తగ్గింది. ఇప్పుడు మనం ఇంకేం చేయాలంటే కుటుంబంలో కూడా ఇలా జరిగినప్పుడు పిల్లలు గంజాయి అయినా తెలిస్తే మీరు డైరెక్ట్ గా నా దృష్టికి తీసుకొస్తే నేను సిఐ గారి కూడా తీసుకొచ్చి ఎవరంతా పట్టి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1,00,000 మంది పాపులేషన్ బోయినపల్లి డివిజన్. మనం వచ్చిన వాళ్ళని చూడగలుగుతాం, కానీ మన దాకా తీసుకొచ్చిననుకో తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాము. ఏసుంటి చిన్న సమస్య అయినా కానీ మీరంతా కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్కనే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఎందుకంటే 16 ఏళ్ల సంది మీతో మాకున్న సన్నిహితం ఏంటంటే ఫ్యామిలీ ఎలా అయితే కలిసి ఉంటామో అట్లా ఇప్పటివరకు కలిసి ఉన్నాము, అలాగే కలిసి ఉన్నాము. మీద స్టాక్ గురించి ఒక వారంలో కొబ్బరికాయ కొడతాం ఆల్రెడీ ఇచ్చాము. అలాగే మట్టి పిల్లల దగ్గర కూడా 5 లక్షల రూపాయలు కంపెనీ అది కూడా శాంక్షన్ అయింది. ఈ 10 తారీఖు ఫస్ట్ వీక్ లో ఇవన్నీ కూడా చేద్దాం. డ్రైనేజ్ వ్యవస్థ అనేది దాన్ని కూడా మొత్తం అది కూడా శాంక్షన్ అయి ఉన్నది. కొద్దిగా ఇక్కడ చెరువు పక్కన లో ప్రాబ్లం ఉండడంలో అది లెవెల్స్ కలవక వెనుక ప్రాంతంలో ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా ఎలా చేద్దామనేది ఒకటి చూసి ఆ లైన్ అంతా కూడా అక్కడ వర్క్ అవుతుంది. చెరువు అనేది మీకు తెలుసు, వర్షం వచ్చినా ఏదొచ్చినా ఎన్ని నీళ్ళు పెడుతున్నాయి, ఎంత మనకు ఎక్కడ దాకా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు అంతా కూడా మనకు చాలా బాగా అయింది. ఒక దోమలది దించేసామంటే మన ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి 20 కోట్లతో ఇలా ఎవడో చిన్నగాళ్ళు వచ్చి ఎన్నో మాటలు మాట్లాడతారు. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు చేసినా పాపాన పోలేరు. ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వచ్చి గుర్రం డెక్కు ఉంది అది ఉందంటే 2 సంవత్సరాల సంది ఏం చేస్తున్నది ప్రజలకు ఎరక. మాకు ఉన్నప్పుడల్లా ఏది కూడా పద్ధతి కూడా తీయించడం జరిగింది, చేయించడం జరిగింది. సొంతంగా కూడా ఏ విషయంలో అయినా కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మన ఇంటి పబ్లిక్ లెక్క అందరూ కూడా కాపాడుకుంటూ వచ్చినాం. ఇక ముందు కూడా కాపాడుకుంటూ అందరూ కూడా కలుపుకొని తీసుకెళ్తాం. మీకు ఏసుంటి సమస్యలు ఉన్నా కానీ. అలాగే కేబుల్ స్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పింది. మొన్న డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్ లో ఏమి కూడా కేబుల్స్ కానీ స్తంభాలు కానీ అవన్నీ కూడా మార్పిస్తా. ఇంకేమైనా టెంపుల్స్ కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ చేసేదంటే కూడా అన్నిటి కూడా పూర్తిగా సహకరించి మనం గుడి కట్టుకోమని కాదు, గుడి కట్టుకుంటే దానికి ధూపదీప నైవేద్యం ఉండాలి, ఒక పంతులు ఉండాలి, ఆ పంతులకు ఒక సెంటర్ ఉండాలి. ఈ రోజుల పంతులకు 20,000 పెట్టి తేవాలంటే కూడా తెలియని పరిస్థితుంది. కాబట్టి
పంతులు కూడా అకామిడేషన్ చూడండి, ఒక రూములు కట్టిద్దాం. ఏ గుడికి ఉంటే ఆ గుడికి 2-3 గుళ్ళ కలిసి ప్రాంతం అంతా కూడా పంతులకు ఒక అకామిడేషన్ చేస్తే ఫ్రీగా వాళ్ళు మన గుళ్ళకు పూజలు చేస్తారు, దీప నైవేద్యం చేస్తారు. శివాలయం కూడా దాదాపుగా దానికి ఒక 1500 నుంచి 2000 గజాలు జాగా కూడా కాంపౌండ్ కట్టిస్తున్నాము. చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే చాలు చేసి అన్ని కులాలు అన్ని వర్గాలకు కూడా గత 15 సంవత్సరాల సార్ ఎమ్మెల్యే గారు మేము వెంటనే సేవ చేస్తున్నాము. ఇక ముందు కూడా మీ అందరినీ కాపాడుకొని ఒక కుటుంబ సభ్యుల కాదు చిన్న పెద్ద సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా తీర్చిస్తాం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా ఈ మీటింగ్ ఆధారం ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకి ఉన్నతమైన అవసరాలు. కేవీఆర్ కూడా దాని గేటు కట్ట మీద నుంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇట్లా వస్తే ఇక్కడ ఉన్న ఇల్లందరూ డిస్టర్బ్ ముంగడ గుడి కూడా ఉంది, ఏదైనా పెళ్ళైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎస్సీ గారితో మాట్లాడినాం. మన మొత్తం సర్కిల్ చేంజ్ అయిపోయింది. ఒక 15 రోజుల దాకా అధికారులు అందరూ కూడా ఇంకా రాలేరు. వచ్చినాక కంపల్సరీ కట్ట మీద నుంచి ఒక గేట్ పెట్టించి ఆ గ్రేవ్యార్డ్ అక్కడ వేస్తారు. ఎందుకంటే మన సీజన్ తాగుతుంటే చాలా ఖరాబ్ అవుతుంది కాబట్టి డ్రగ్స్ బిగ్స్ తీసుకుంటారు కాబట్టి ప్రతి గల్లీకి సీసీ కెమెరా పెట్టిస్తే దాని ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని అందరూ కూడా పరిశీలించారు. ఎందుకంటే కొన్ని యూనియన్ వాళ్ళకు కూడా కొన్ని కార్డు చేయించడము, ఏదైనా గరీబుల నుండి, ఎందుకంటే హెల్త్ విషయంలో కానీ ఏదైనా యాక్సిడెంట్ చనిపోతే కూడా 15 లక్షలు వస్తాయి. ఏదైనా ఉంటే కూడా యాదగిరి నా పింఛన్ ఏపీలు వస్తాయమ్మా. వచ్చినప్పుడు కంపల్సరీ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా కంపల్సరీ ఏపీలో